గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. మీకు ఇబ్బంది లేకపోతే చెప్పండి ఆన్సరు. అంటే మీ మీద కూడా అటాక్స్ జరుగుతుంటాయి కాబట్టి, వాళ్ళు మీ మీద ఫైరింగ్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి మీరు హతమార్చుంటారు చాలా మందిని. టెర్రరిస్టులని, మావోయిస్టులు కూడా ఉంటారు కదా ఆ ఏరియాలో? లేదు. ఉండరా? ఓన్లీ ఓన్లీ టెర్రరిస్టులే. టెర్రరిస్ట్. సో మీరు అటాక్ చేసిన సిట్యుయేషన్స్ లేకపోతే వాళ్ళు చనిపోయిన సిట్యుయేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆ? ఉన్నాయి. ఓకే. ఒకటేదన్నా గుర్తుందా మీకు? ఎలాగా అంటే ఒక ఆపరేషన్ చెప్తాను. ఏం జరిగింది అంటే ఒక చెక్ పోస్ట్ మేము పెడతాం జనరల్‌గా ఒక ఏరియాలో. ఆ రోజు ఏమైందంటే నేను కొద్దిగా లేట్‌గా వెళ్ళాననమాట. హ్మ్. మా ముందే అక్కడికి పోలీసులు చెక్ పోస్ట్ పెట్టారు మా బదులు. సో, ఒక బైక్ మీద ముగ్గురు టెర్రరిస్టులొచ్చి ఆ పోలీసుల మీద ఫైర్ చేయడం మొదలుపెట్టేశారు. ఓకే. రోడ్ మీద. నైట్ ఇది 9:30 ఆ టైంకనమాట. సో, లక్కీగా ఎవరికీ తగల్లేదు. వాళ్ళ వెహికల్ ఏదైతే ఉందో పోలీస్ వెహికల్ దాని ఎనకాల వాళ్ళు దాక్కున్నారు. బుల్లెట్స్ అన్నీ వెహికల్‌కి తగిలినాయి. మీరు వెపన్ ఫైర్ చేసినప్పుడు ఏమవుతదంటే మీకు రీకాయిల్ ఉంటుంది. అంటే అది వెనకాల కొడతది వెపన్. ఆ ముగ్గురు బైక్ మీద ఉన్న వాళ్ళు అది హ్యాండిల్ చేయలేకపోయారు. కింద పడిపోయారు. వాళ్ళకిప్పుడేంటి బైక్ తీసి పారిపోవడం వాళ్ళకి ఇబ్బంది అనిపించి ఏమని చేశారంటే, అక్కడే పక్కన ఒక స్ట్రీట్ ఉంటే ఆ స్ట్రీట్‌లోకి వాళ్ళు పారిపోయారు. పోలీసులు లేసి ఫస్ట్ చూసి ఏమనుకున్నారు, వీళ్ళు పారిపోయారేమో ఫైర్ చేసేసి హమ్మయ్య! బతికిపోయాం అనుకున్నాం. కానీ చూస్తే వాళ్ళొచ్చిన బైక్ అక్కడే కింద పడిపోయింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు ఏదో ఒక స్ట్రీట్‌లో దూరారు. ఎక్కడో చోట దాక్కున్నారని చెప్పి పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. కశ్మీర్‌లో మీకు ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1 మంత్ మీకు ట్రైనింగ్ ఉంటది. ఆ 1 మంత్ ట్రైనింగ్‌లో మీకు ఎలాగుంటదంటే, మీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఫైరింగ్ జరిగితే అది ఏ వెపన్ ఫైర్ అయిందో మీరు ఈజీగా చెప్పగలరు. అలాగ ట్రైనింగ్ ఇస్తారు. అంటే AK-47 ఫైర్ అయితే ఎలా సౌండ్ వస్తుంది? ఒక పిస్టల్ ఫైర్ అయితే ఎలా సౌండ్ వస్తుంది? సో, మేము ఉంది దగ్గరలోనే కాబట్టి ఒక్కసారి ఆ సౌండ్ రాగానే నాకు ఈ ఫైరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ టైంలో అని చెప్పి నేను కనుక్కుంటే అటాక్ జరిగిందని తెలిసింది. వెంటనే ఒక 5, 10 మినిట్స్‌లో మేము రీచ్ అయిపోయాం. ఈ 5, 10 మినిట్స్‌లో ఏం జరిగింది అంటే పోలీసులు ఆ స్ట్రీట్స్‌లో ఎతకడం మొదలుపెట్టారు. మా మీద ఫైర్ చేసినోళ్ళు ఎటెళ్లారు అని చెప్పి. అందులో ఒక పోలీస్ ఏం చేశారంటే ఆయన పాపం ఏ ఇంట్లో అయితే టెర్రరిస్టులు దూరారో ఆ ఇంట్లోకి ఎళ్లి వాళ్ళ ఆ ఇంట్లో ఎవరైతే నార్మల్ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టారు. "ఎక్కడున్నారు టెర్రరిస్ట్ మీ ఇంట్లోకొచ్చారా?" అని అడిగితే, "ఆ! వచ్చారు పైకెళ్లారు" అని చెప్పి జస్ట్ మాట్లాడుతున్నారు. కశ్మీర్‌లో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్‌కి, ఫస్ట్ ఫ్లోర్‌కి మధ్యలో స్లాబ్ ఏదైతే ఉంటుందో, అది వుడెన్ స్లాబ్ ఉంటుంది. కాంక్రీట్ స్లాబ్ ఉండదు. ఓకే. ఆ వుడెన్ స్లాబ్ మధ్యలో మనకి ఆ క్రాక్స్ లాగా ఉంటాయి కదా! అంటే ఇలాగా ఒక్కొక్క వుడెన్ మీ వెనకాల ఎలాగా ఉన్నాయి అవును. 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 చెక్కలు అలాగ హ్మ్. పేర్చుంటారు. సో, మధ్యలో ఆ క్రాక్‌లోంచి పైన టెర్రరిస్టులు కింద చూస్తున్నారు. వాళ్ళేం చేశారంటే, వాళ్ళ చేతిలో ఉన్న వెపన్ ఇలాగ కిందకి పెట్టేసి ఆ పోలీస్ మీద ఫైర్ చేశారు. ఆ పోలీస్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏసుకున్నా గాని ఏమైందంటే, ఆ బుల్లెట్ ఇక్కడ తగిలి ఇక్కడ. ఇప్పుడు మన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ గూడా ఒక టీ షర్ట్ లాగుంటది. ఓకే. అది మెడ దగ్గర తగిలి ఇలా లోపలికి బుల్లెట్ ఎళ్ళిపోయి హార్ట్ మొత్తం పంక్చర్ చేసుకుంటూ బయటకొచ్చేసింది. అబ్బా! ఆయన స్పాట్‌లో చనిపోయారు. కరెక్ట్‌గా మేము రీచ్ అయ్యే టయానికి ఆయన బాడీ మేము ఇలా బయటికి తీసుకొచ్చాం. ఫైరింగ్ మొదలుపెట్టేసాం. ఆ ఆపరేషన్‌లో మేము ముగ్గురిని చంపాం. మా అంటే ఆర్మీ వైపు నుంచి ఏమి అందులో క్యాజువాలిటీస్ లేవు గానీ పాపం ఒక పోలీస్ క్యాజువాలిటీ అయ్యారు. ఓకే. అంటే ఇవి గూడా ఎంత కాంప్లికేటెడ్ అవుతాయంటే మీరొకసారి ఆపరేషన్ ఎలా జరుగుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూమ్ గాని, ఒక ఇల్లు గాని తీసుకోండి. ఒక వెపన్‌తో మీరు ఫైర్ చేస్తే ఆ బుల్లెట్ రేంజ్ ఎంతుంటుంది? 300 మీటర్స్, 400 మీటర్స్ వరకు ఎళ్తుంది ఆ బుల్లెట్. ఒకవేళ మీరు ఒక ఇంటిని చుట్టుముట్టారనుకోండి. ఇటువైపు నుంచి మీరు ఫైర్ చేశారు కిటికీలోకి. అవతల వైపు గూడా కిటికీ ఉందనుకోండి. ఆ కిటికీ అవతల మీ మనిషిలో ఉంటే ఆ కిటికీలోంచి మీ మనిషికే తగులుతది. సో, మీరు ఫైర్ చేసేటప్పుడు మీ పొజిషన్స్ అన్నీ మీరు చూసుకోవాలి. మీ టీమ్ మొత్తం ఎలాగా అక్కడ డిప్లాయ్ అయిందో చూసుకోవాలి. చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి దాంట్లో. అందరిని కమ్యూనికేషన్ లూప్‌లో పెట్టుకోవాలి. ఈ టెర్రరిస్ట్ పారిపోతుంటే మీకు తెలిసుండాలి. ఒకవేళ ఎనకాల నుంచి పారిపోతుంటే ఎనకాల నా టీమ్ మెంబర్ ఎవరున్నారు? హ్మ్. వెంటనే అతనికి మెసేజ్ ఎళ్ళిపోవాలి మీ వాకీ టాకీలో. ఓకే. ఆ తర్వాత కొన్ని కొన్ని సార్లు నైట్ టైమ్ మొత్తం చీకటిగా ఉంటది. అలాంటి టైంలో మీరు లైట్స్ తీసుకొస్తారు. కానీ లైట్స్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతది? మీరు టార్గెట్ అవుతారు. మీరు లైట్ పెట్టాలి గానీ మీరు లైట్ దగ్గర ఉండకూడదు. ఎందుకంటే వాడు లైట్‌ని ఫైర్ చేస్తాడు. లైట్ కింద మీరున్నారంటే మీరు కూడా ఫైర్ అయిపోతారు. కొన్ని కొన్ని సార్లు డ్రోన్స్ యూజ్ చేయాల్సుంటుంది. ఇప్పుడు మీకు డ్రోన్స్ అనేది వెరీ నార్మల్ థింగ్. హ్మ్. బట్ హ్మ్. ఇండియన్ ఆర్మీ హాస్ బీన్ యూజింగ్ డ్రోన్స్ ఇన్ 2006, 2007 ఓకే. ఆపరేషన్స్‌లో. ఓకే. సో, ఏ టెక్నాలజీ ప్రపంచంలోకొచ్చినా గానీ ఫస్ట్ అది దేని బేసిస్ మీద వస్తది అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ బేసిస్ మీద డిఫెన్స్ పర్పస్ మీద ఏ టెక్నాలజీ అయినా ఫస్ట్ వస్తది. ఓకే. ఇప్పుడు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కాస్ట్‌లియస్ట్ బిజినెసెస్ ఏంటి ఇప్పుడు? కాస్ట్‌లియస్ట్ ఇండస్ట్రీ ఏంటి అంటే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఈస్ ది మోస్ట్ కాస్ట్‌లియస్ట్. ఒక జెట్ ప్లేన్ గాని, ఒక ట్యాంక్ గానివ్వండి, ఒక మిసైల్ గానివ్వండి చాలా కాస్ట్‌లీ అవును. ప్రొడక్ట్స్ ఇవి. ఒక ఏరోప్లేన్ గానివ్వండి, ఇలాంటివన్నీ చాలా కాస్ట్‌లీ ప్రొడక్ట్స్. సో, ఆర్మీ
టెక్నాలజికల్లీ వైజ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళు చాలా అడ్వాన్స్గా ఉంటారు. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు, మీ కళ్ళతో కూడా చూశారు. ఇప్పుడు మ్యారేజెస్ అనేది ఎలా జరుగుతుంటాయి అక్కడ? మరి ఇప్పుడు బయట వాళ్ళు జమ్మూ నుంచి వచ్చింది లేదు, వాళ్ళు వాళ్ళ వాళ్ళ మధ్యలోనే వాళ్ళ చేసుకుంటారు. పిల్లల్ని వీళ్ళకి ఇవ్వటం, వీళ్ళని అలా పంపటం, అలా ఏం జరగదా? ఇంతకు ముందు పాకిస్తాన్, ఇప్పుడు మీరు కాశ్మీర్ ని చూసుకుంటే కాశ్మీర్ మన దగ్గర పిఓకే కూడా ఉంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ అవును, కాశ్మీర్. అవును. సో పిఓకే నుంచి ఇటువైపు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇటువైపు నుంచి అటు వెళ్ళి అక్కడ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు Okay. కొద్దిగా తగ్గిపోయింది, ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళే చేసుకుంటారు. మొత్తం అక్కడే ఇంకా ఇంకా కొత్త వాళ్ళు ఎవరు రావడానికి ఇష్టపడరు. చాలా తక్కువ, వెరీ రేర్. మేబీ ఒక 5% to 4% ఉంటారు బయట వాళ్ళని చేసుకున్న వాళ్ళు. మోస్ట్లీ వాళ్ళల్లో వాళ్ళే చేసుకుంటారు ఓకే. మ్యారేజెస్. సో ఈ ఆర్టికల్ 370 తర్వాత ఇలానే ఉందండి? చాలా వరకు చేంజెస్ కనపడ్డాయి రిలీజియస్ మనకి. బిలీఫ్స్ ఏం మారలేదు వాళ్ళు. ముందు ఎలాగ ఉన్నాయో వాళ్ళ కల్చర్ ఇప్పుడు కూడా అలానే ఉంది. కాకపోతే ఏంటి అంటే సెక్యూరిటీ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అయింది, ఓకే. టూరిజం కొద్దిగా ఇంప్రూవ్ అయింది. అక్కడ బిఫోర్ టూరిస్టులు భయపడతారా? భయపడే వాళ్ళు, టూరిస్టులు చనిపోయే వాళ్ళు. స్టోన్ పెల్టింగ్ లో మన పాపం తమిళనాడు అతను, నేను స్టార్టింగ్ లో కొత్తగా కాశ్మీర్కి వెళ్ళిన స్టార్టింగ్ లో అనుకుంటా, ఒక అతను తమిళనాడు అతను ఒక టూరిస్ట్ గా వచ్చి అతను ఆ బస్సులో ఇరుక్కుపోయాడు. ఆ బస్సు మీద వీళ్ళు ఎంత స్టోన్ పెల్టింగ్ చేశారు అంటే అందులో అబ్బాయి చనిపోయాడు పాపం. ఐ థింక్ హీ వాజ్ 18-19 years old. ఓకే. సో ఎప్పుడు ఏమవుతుంది అన్నది మీకు తెలియదు. కాశ్మీర్ వ్యాలీలో చాలా వాలటైల్ గా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సులో వెళ్తున్నారు, మీరు వెళ్తున్న ఏరియాలో ఏదైనా ఆపరేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ రోడ్డు వెంటనే బ్లాక్ అయిపోయింది, జనాలందరూ రోడ్డు మీదకి స్టోన్ పెల్టింగ్ చేయడానికి వచ్చేస్తారు. నెక్స్ట్ మీకు అక్కడ అది ఎప్పుడు క్లియర్ అయ్యి మీ బస్సు ముందుకు వెళ్తుందో మీకు తెలియదు. సో అలాంటి కండిషన్స్ చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతాయి. ఇప్పుడు వస్తున్నారు టెర్రరిస్ట్ ఇది టూరిస్టులు ఏమన్నా? ఇప్పుడు కొద్దిగా పెరిగింది కొంచెం. tourist. ఓకే. అక్కడ మీకు అమర్నాథ్ యాత్ర, అమర్నాథ్ యాత్ర అంటే అమర్నాథ్ ని మనం జ్యోతిర్లింగం అంటాం అవును, basic. అవును, అవును. ఆ యాత్ర ఎందుకు జరుగుతుంది అంటే ఇండియన్ ఆర్మీ వల్లే జరుగుతుంది. ఒకవేళ ఇండియన్ ఆర్మీ లేకపోతే అమర్నాథ్ యాత్ర మీరు చేసుకోలేరు. మొత్తం దాని సెక్యూరిటీ సిచ్యువేషన్ కానీ, దాని సెక్యూరిటీ సెటప్ కానీ మొత్తం ఇండియన్ ఆర్మీ మొత్తం సెట్ చేసిన తర్వాతే టూరిస్ట్ కానీ అంటే పిలిగ్రిమ్స్ రావడం స్టార్ట్ చేస్తారు. సో టూరిజం ఇప్పుడు కొద్దిగా పెరిగింది. నేను చెప్పాను కదా, మేము ఈ పిల్లల్ని బయటికి తీసుకెళ్లి వాళ్ళకి మిగతా చోట్ల కూడా చూపిస్తాం, మిగతా ఎంత అడ్వాన్స్ అయ్యారు అని. సో వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారా? భయపడుతూ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. అంటే కొన్ని విలేజెస్ లో ఎలాగుంటాయంటే, మా పాపని పంపిస్తే ఎవరికన్నా తెలిస్తే మళ్ళీ మా ఇంటి మీద ఏమన్నా ఫైర్ చేస్తారేమో అని భయం వేస్తుంది. ఇలాగ అనేవాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది పంపించారు కూడా. 40 మంది పిల్లల్ని మేము ఒకవేళ ఒక గ్రూప్ చెయ్యాలి అంటే మాకు కనీసం 1.5 months పట్టేది. ఓకే. అంటే 40 మంది కావాలంటే కనీసం ఒక 150 మందిని మేము ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి మీ పిల్లల్ని పంపించండి వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే అట్ ది ఎండ్ 40 మంది వస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.